హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి రాజ్ కావ్యాల యొక్క శోభనం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వేసిన తరుణం అనేటువంటి సందర్భంలో పట్టాలెక్కబోతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఉద్రువం వచ్చినట్లు కళ్యాణ్ అనామికల యొక్క సిచ్యువేషను ప్రేక్షకాభిమానుల సంతోషాన్ని అంతా బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయినట్లుగా అయిపోయింది ఈరోజు. ఎన్నో రోజుల నుంచి రాజు కావ్యాలను ఒక్కటి చేయాలని, వారిద్దరూ ఒక్కటైతే వారికి ఒక సంతానం కలగాలని, దాన్ని చూసి మురిసిపోవాలని ఇంట్లో కలలు కన్నటువంటి తరుణంలో అందరూ ఇంటిల్లిపాది రాజు కావ్యాల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి, దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళ యొక్క శోభనం ఏర్పాట్లను చేస్తున్నటువంటి తరుణంలో ఇద్దరు ఒక్కటవుతారు అనేటువంటి సిచ్యువేషన్లో రుద్రాని కొడుకు రాహుల్ వీళ్ళిద్దరి శోభనం జరిగిపోతే మనం ఇంకా బస్టాండ్కు వెళ్ళి శనిగాలు అమ్ముకోవాల్సిందే, బఠానాలు అమ్ముకోవాల్సిందే అమ్మ అని ఒకరి ఫీలింగ్స్ ఒకరు చెప్పుకున్నటువంటి తరుణంలో రుద్రాని ఇలా జరిగించి నేను రుద్రాన్ని ఎందుకు అవుతాను, నేను విలన్ని ఎందుకు అవుతాను, నా రూటే సపరేటు, నా ఆలోచనలే వేరు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి నిన్నని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒకప్పుడు మాయను వెతుకులాడే సమయంలో అప్పు మరియు కళ్యాణ్ కలిసి లాడ్జ్కు రూమ్లో వెళ్ళి సెర్చింగ్ చేసే సందర్భంలో రాము అనేటువంటి వ్యక్తి చేత అనామిక డోర్ క్లోజ్ చేపిస్తుంది. దాన్ని ఇప్పుడు యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక లేడీతో ఫోన్ చేపించి, మీరు అక్కడ రూమ్లో లాక్ అవ్వడానికి కారకులు ఎవరో నాకు తెలుసు అని, ఇక్కడికి వస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పిస్తాను అని లేడీ న్యూస్ రిపోర్టర్తో కళ్యాణ్కు కాల్ చేపించి కళ్యాణ్ యొక్క మైండ్ సెట్ను యూజ్ చేసుకుంటుంది. దీంతో కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ రిపోర్టర్తో తన అప్పును, తన ఫ్యామిలీని ఇన్సల్ట్ చేయడానికి, పరువు తీసడానికి గల కారకులను అందరినీ తెలుసుకొని తన భార్య అనామికనే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని కుమిలిపోయి ఇంటికి ఆవేశంతో వస్తాడు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఒక సైడు రాజ్ కావ్యాలు ఒక్కటవుతున్నటువంటి తరుణంలో, శోభనానికి సిద్ధమైనటువంటి తరుణంలో నిజం తెలుసుకున్నటువంటి కళ్యాణ్ ఇంటికి వచ్చి అనామిక అని అంటూ సీరియస్గా రంకెలేస్తాడు. ఇది విన్నటువంటి రాజ్ కళ్యాణుల యొక్క శోభనము ఒక్కసారిగా మ్యాచ్ క్లోజ్ అయినట్లుగా వారు హడావిడిగా బయటికి వచ్చి వాట్ హ్యాపెండ్ కళ్యాణ్ అని కళ్యాణ్ను పేరాలు తీస్తారు. దీనితో అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని అంతా నాకు అప్పుకు అక్రమ సంబంధం అంటగట్టినది వేరే ఎవరో కాదు, నా భార్య అనామికనే అని ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర ఒక్కసారిగా నిజాన్ని బయటికి చెప్తాడు. దీంతో రుద్రాని అనామికనే చేసిందని ఏమన్నా రుజువు ఏమన్నా ఉందా అని చెప్తుంది. దానికి రుజువులు అన్నీ ఉన్నాయి, రుజువుతోనే నేను చెప్తున్నాను, నాకు ఇక అనామికకు ఎటువంటి సంబంధం అవసరం లేదు, విడాకులకు సిద్ధం అవ్వాల్సిందే అని చెప్తాడు. దీంతో స్వప్న కలగజేసుకొని రుద్రాని నువ్వు గుణితాలు లెక్కలు దీర్ఘాలు ఆపుతావా అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇంకా చేసేది ఏమి లేక ఒకసారి అనామిక నేనే చేశాను, నేనే కారణము, అయినా మీరిద్దరూ అలా చట్టపట్టాలు వేసుకొని తిరగడం నాకు ఇష్టం లేదు, సొంత భార్య నేనుండగా నాతో ఎటువంటి ప్రేమ బంధాలు ఉపయోగించుకోకుండా ఎవరినో పక్కన వాళ్ళతో తిరగడం నాకు ఎటువంటి ఇష్టం లేదు, అందుకే మీ ఇద్దరిని విడగొట్టాను, ఇప్పుడు మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తానని ఒక్కసారిగా ఇంటి ఫ్యామిలీకి అందరికీ రివర్స్ అయ్యేలాగా మాట్లాడుతుంది. దీనితో అక్కడ సాక్ష్యందారు చూసినటువంటి రామును అనేటువంటి వ్యక్తి, డోర్ క్లోజ్ చేసినటువంటి వ్యక్తి రాము అనేటువంటి వ్యక్తిని పిలిపించి రాము చేత నిజం చెప్పిస్తాడు. దీనికి అంతటికీ కారణం అనామికనే అని ఇంటిల్లిపాదికి తెలిసిపోతుంది. నెక్స్ట్ రాజు కావ్యాల యొక్క శోభనం పరిస్థితి ఏమిటి, అసలు శోభనం జరుగుతుందా, శోభనం జరిగేదానికి అవకాశం ఉందా, రుద్రాని వాళ్ళిద్దరిని శోభనం మెట్లు ఎక్కిస్తుందా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఒక లైక్ కొట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.